అంటే అన్ని మొక్కలు మంచివే అంటావా బలు? చాలా వరకు మంచివే మౌగ్లీ, కానీ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి ప్రమాదకరమైనవి కూడా. ఇదిగో వీటి వల్ల కళ్ళు శాశ్వతంగా కనబడకుండా పోవచ్చు. మౌగ్లీ వద్దు! నేను ఇందాక చెప్పినట్టుగా కొన్నిటి వల్ల శాశ్వతంగా కనిచూపుపోయే ప్రమాదం ఉంది. నువ్వు కంగారు పడకు మౌగ్లీ, నీకు అటువంటిదేం జరగదులే. నాకేమీ కనబడట్లేదు. మౌగ్లీకి కళ్ళు కనపడటం లేదా? ఈ విషయాన్ని వెంటనే షేర్ ఖాన్ కి చెప్పాలి. నేను ఈ చెట్టు మీదే ఉండలేను బలు. కానీ నువ్వు ఇక్కడే ఉండాలి మౌగ్లీ, నువ్వు కిందకి రావడం అంత మంచిది కాదు. తన కంటి చూపు తిరిగి పొందడానికి ఆ మందు నాకు తెలుసు, కానీ అది తీసుకురావడానికి కాస్త సమయం పడుతుంది. నేను వచ్చేంత వరకు చెట్టు దిగకుండా చూడు. బల్లు వెళ్ళిపోయాడు, ఇక నేను కిందికి దిగుతా. ఏయ్ బగీరా, వదులు! ఆగు! వదులు! కాపాడండి! డౌజీ ఆపదలో ఉంది, త్వరగా రండి, వచ్చి కాపాడండి. త్వరగా రా బగీరా. టొబాకీ చెప్పింది నీకు వినబడలేదా? డౌజీ ఏదో ఆపదలో ఉందట. వద్దు మోగ్లీ, నేను టుబాకీ మాటల్ని నమ్మను. పైగా ఇప్పుడు నీకేం కనపడదు కాబట్టి డౌజీని కనిపెట్టడం కష్టం. నువ్విక్కడే ఉండు, విషయం ఏంటో నేను చూసొస్తాను. ఇంకా ఎంత దూరం టుబాకీ? దగ్గరికి వచ్చేసాం, ఇంకాస్త ముందుకు వెళ్తే ఆ మలుపు దగ్గర ఉంది. అది డౌజీ గొంతు కదా. బగీరా వెళ్ళి ఇంకా డౌజీని కాపాడలేదా? ఏమైనా పర్వాలేదు, నేను వెళ్ళి తనను కాపాడతా. నేనిప్పుడు ఎటెళ్ళాలి? కంగారు పడకు డౌజీ, నేను వస్తున్నాను. నేను నిజంగానే చెప్తున్నాను, మనం దగ్గరగా వచ్చేసాం, నన్ను నమ్ము. ఆ శబ్దం వెనక వైపు ఎక్కడి నుంచో వస్తోంది. నన్ను వదులు, తను ఎక్కడుందో నేను చూపిస్తాను, ఎందుకంటే తనున్న చోటు నాకు బాగా తెలుసు. రా, నా వెనకాలే రా. రా రా రా, త్వరగా రా. సరే అయితే ఇక నేను ఉంటాను బగీరా. భయపడకు డౌజీ, నేను వచ్చేసాను. డౌజీ, ఎలా ఉన్నావు మౌగ్లీ? షేర్ ఖాన్. అవును, నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను మౌగ్లీ. నువ్వు ఒకవేళ నీ చిన్ని పిట్ట స్నేహితుడిని కాపాడుకోవాలనుకుంటే మర్యాదగా నువ్వు నాకు లొంగిపోతే మంచిది. సరే అలాగే షేర్ ఖాన్, నీ ఇష్టం. కానీ తనను నువ్వు వదిలేస్తావా? నువ్వు చాలా తెలివైన వాడివి మౌగ్లీ. సరే, నువ్వు నాకు దారి చూపించగలవా డౌజీ? నేను ఎక్కడికి తీసుకువెళ్ళాలి? నేనుండే చోటికి వెళ్ళాలి. అంటే అది ఇటువైపు వెళ్ళాలి. షేర్ ఖాన్, నేను అవును, ఇంకా మౌగ్లీ ఇక్కడికి రాలేదా? ఇంతకీ డౌజీ ఎక్కడా? నువ్వు చెప్పినట్టు చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. నా వెంటే రా. ఇప్పుడు కుడివైపుకి వెళ్ళకూడదు, తిన్నగా తిన్నగా వెళ్ళాలి. హే కా, ఇదిగో నేను ఇక్కడ కింద ఉన్నాను. అది సరే కానీ నువ్వు కింద ఏం చేస్తున్నావు బగీరా? దయచేసి పైకి రావడానికి నాకు సహాయం చెయ్యి. ఓ, సహాయం చేస్తాను, కానీ నాకు అస్సలు తీరిక లేదు. కాస్త పైకెక్కు. చాలా గొప్ప సహాయం చేసావు, కృతజ్ఞతలు కా.
ఇంకెప్పుడు నన్ను సహాయం అడక్కో. పైకి పైకి దూకు, కిందికి దూకు, కిందికి వంగు. ఈ ప్రాంతం అంతా నాకు బాగా తెలుసు, అందుకని కళ్ళు మూసుకొని చూపిస్తా. డౌజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వాళ్ళు వచ్చేస్తున్నారు మోగ్లీ, నువ్వేం కంగారు పడకు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది, నువ్వురా. కుడివైపుకి మోగ్లీ, కుడివైపుకి. ఇప్పుడు ఇప్పుడు ఎడవైపుకి, ఎడవైపుకి వెళ్ళాలి. నన్ను జలపాతం దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? నీకు కనపడుతుందా? లేదు. నువ్వు చూడలేవు కదా. నువ్వు ఈ కొండెక్కితే ఏ ప్రమాదం ఉండదు. నా గూడు అక్కడే ఉంది, చుట్టూ పొదలున్నాయి. నువ్వు చెప్పేది నిజమేనా? నీకేం కాదు, నువ్వు ఎక్కేయగలవు. గుడివైపుకి, కాస్త పైకి. ఎడవైపుకి, కుడివైపుకి, కాస్త పైకి. కాస్త కుడివైపుకి, కాదు కాదు ఎడవైపుకి, కొంచెం పైకి. పద పద, త్వరగా. నేను ఎంతసేపైనా ఎదురు చూడగలను. నువ్వేం కంగారు పడకు మౌగ్లీ. ఎంత పనిచేశాను. నేను మోగ్లీని ఒంటరిగా వదలకుండా ఉండాల్సిందే. నేను తనని కనిపెట్టాలి. నాకు ఆలోచన తట్టింది, కానీ నాకు నీ సహాయం కావాలి. అలాగే మౌగ్లీ, నీకు తప్పకుండా సహాయం చేస్తాను. సరస్సు పక్కనే ఉన్న పసుపు రంగు పువ్వుల తోటకి నన్ను తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్తావా? అదిగో అదిగో అక్కడే ఉంది, జలపాతం దగ్గరే, నాకు కనపడుతుంది. సరే, అంతకన్నా ముందు నేను ఇక్కడ నుంచి కిందకి దిగాలి. కిందేదైనా మెత్తగా ఉండే ప్రదేశం చూడు. ఉంది. అయితే నాకు మార్గం చెప్పు. కాస్త ఎడమవైపుకి, కాస్త కుడివైపుకి. పసుపు రంగు పువ్వులు ఎక్కడున్నాయో కనిపెట్టు డౌజీ. త్వరగా రండి షేర్ ఖాన్, ఇంకా దిక్కులు చూస్తూ నుంచున్నారంటే రండి. నువ్వు నాకు ఏం చెయ్యాలో చెప్తున్నావా? అబ్బే లే షేర్ ఖాన్, నేను ఎప్పుడు అలా చెయ్యను కదా. మర్యాదగా నా దారి నుండి తప్పుకో. అలాగే షేర్ ఖాన్. ఇదో ఇక్కడే ఇక్కడే ఉంది. ఇక నీ ఆట కట్టిస్తాను మౌగ్లీ. ఇక నువ్వు నాకు లొంగిపోక తప్పదు. అవును, ఇక ఆట ముగిసింది షేర్ ఖాన్. ఇప్పుడు ఓడిపోయినది నువ్వే. త్వరగా ఎక్కు మోగ్లీ. ఇప్పుడు నేను మళ్ళీ చెట్టుపైకి ఎక్కాలంటావా బగీరా? అవును, తప్పదు మోగ్లీ. బలు వచ్చేలోగా నువ్వు ఇందాక ఉన్న చోటే ఉండాలి. అందరూ ఏం చేస్తున్నారు? ఒకవేళ నేనేమైనా మర్చిపోయానా? లేదు, ఏం లేదు, ఏమీ లేదు. అయితే సరే, నేను తీసుకొచ్చిన ఈ మూలికలతో నేను నీకు తిరిగి కంటి చూపును రప్పిస్తాను. చాలా అద్భుతంగా ఉంది. నాకు మళ్ళీ కంటి చూపు వచ్చింది. ఓ, కృతజ్ఞతలు బలు. ఇటువైపు రావాలి షేర్ ఖాన్. ఒక్క నిమిషం ఆగండి, ఎడం వైపుకు తిరగాలి.
టుబాకీ నీకసలు బుద్ధి లేదు. నిన్ను ఏం చేస్తానో చూడు.